ఎదురుగానే ఉన్నాడుగా. ఏమన్నా? చాలా ఆకలిగా ఉంది. లంచ్కి ఏం రెడీ చేశారు? ఆలూనా? చపాతీనా? ఒక పని చేయండి, మీరు హల్వా చేయండి. అది తిని నేను బాగా లావైపోయి హల్వా లాగా అయిపోతాను. మీకెవరు చెప్పారు ఇవన్నీ చేయమని? ఆల్రెడీ నేను కాజు హల్వా చేయమని చెప్పేశాను. నేనేమనుకున్నానంటే సిటీలో ఊళ్ళల్లో దొరికినట్టు ఫ్రెష్ వెజిటబుల్స్ దొరకవు కదా, అందుకే ఇక్కడే మనం ఫ్రెష్ కాజు హల్వా తింటే బాగుంటుందని. అందరూ ఎందుకు ఇలా అంటుంటారో తెలీదు. అత్త ఎప్పుడు కోడలికి శత్రువు అవుతుంది. ఇక్కడ నా కోడలు పూర్తి ప్లాన్ తో రెడీగా ఉంది అత్తయ్య జీవితాన్ని నాశనం చేసేయడానికి. నువ్వెందుకు ఇలా చేసావు నాయనా? ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు కావాల్సిందిదేగా. నేను పెళ్లికి ఎక్స్క్లూజివ్ గా డిజైనర్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. నువ్వు అవన్నీ తీసేసుకోవాలనుకుంటున్నావు. ఏవి నాకు ఫిట్ కాకూడదు అనుకుంటున్నావు, అంతేనా? ఇవన్నీ వదిలి పద, మనం అలా లాంగ్ వాక్ వెళ్దాం. మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నో, నా హీల్స్ పాడైపోతాయి. మోహిని 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 ప్లీజ్, నో లాంగ్ వాక్ ప్లీజ్ 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 ప్లీజ్. మీ డ్రెస్ తీయండి. వాట్? ఐ మీన్ మీ పెళ్లి డ్రెస్ తీయండి అని. విషయం ఏంటంటే మోహిని, చూడు మోహిని, మనం ఇప్పుడే ఒకరినొకరం కంపేర్ చేసుకుంటున్నాం. ఒకవేళ పెళ్లి రోజు మన ఇద్దరు డ్రెస్ కలర్ డిజైన్స్ స్టైల్స్ ఒకేలా ఉంటే, ఓ మై గాడ్ ఐ విల్ డై. నో నో నో, అప్పుడు అబ్బాయి మాత్రం ఎవరో అమ్మాయి మాత్రం ఎవరో తెలియదు. మోహిని, వి బోత్ ఆర్ నౌ వెరీ వెరీ ఎక్స్క్లూసివ్. ఓకే? ఆఫ్ కోర్స్ గాయత్రి, నేనెవరికి డూప్లికేట్ కాపీ అవ్వాలనుకోవడం లేదు. ఒక పని చేద్దాం. ఇంపార్టెంట్ ఫంక్షన్స్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ పర్సన్స్ వి, అవేంటో ఇప్పుడే సెలెక్ట్ చేసేసుకో. అందరికన్నా ఇంపార్టెంట్ మనిద్దరమే కదా. ఆ తర్వాత అజయ్ రాఖీల డ్రెస్సెస్ కూడా సెలెక్ట్ చేసేద్దాం. ఒక పంచే అజయ్ రాఖీలను కూడా పిలు. అత్తయ్య, వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఎక్కడికెళ్లారు వాళ్ళు? వాళ్ళు బయటికెళ్లారు. ఈ రోజు ఊళ్ళో పూజ ఉంది కదా. పూజ? ఊళ్ళోకి ఎందుకెళ్లారు? అరే మోహిని, ఇందులో అంత భయపడాల్సిందేముంది? ఊళ్ళోకే కదా వెళ్లారు. అనిల్ గారు కూడా వాళ్ళతో పాటే ఉన్నారు. ఊళ్ళో పూజ ఎందుకు చేస్తున్నారు? బ్రహ్మ రాక్షసుడు ఊళ్ళోకి వచ్చేసాడు మేడం. అందుకే పూజ చేస్తున్నారు ఊళ్ళో. రాక్షసుడు మళ్ళీ వచ్చాడా? అవును మేడం. రాక్షసుడు ఇంకా ఊళ్ళోనే ఉన్నాడా? ఇంకా ఉన్నాడు. మీకెవరూ చెప్పలేదా? ఏంటి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ కట్టుకథలేగా. కట్టుకథలు ఎప్పుడైనా నిజమవుతాయా? నేను బట్టలు తీసుకొని వస్తాను. రావణ్ పత్తా మళ్ళీ వాయిస్తున్నారు. నేను ఇక్కడ నుంచి పారిపోవాలి, లేదంటే అందరూ నన్ను బ్రహ్మ రాక్షసుని రూపంలో చూస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.